వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహిళా లెఫ్టినెంట్ కమాండర్లు దేశానికి గర్వకారణం. నావికా సాగర్ పరిక్రమలో రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రశంస. యోగా పూర్వీకులు మనకు అందించిన విలువైన ఆస్తి. విజయనగరం యోగాంధ్రలో మంత్రి కొండపల్లి వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఆనం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు వెల్లడి. అనకాపల్లి జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత. 9 మంది అరెస్ట్, పలు వాహనాలు స్వాధీనం. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గోవాలో జరిగిన నావికా సాగర్ పరిక్రమ 2వ దశకు ఐఎన్ఎస్వి తరిని పతాక ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో వైమానిక దళ దాడులకు మహిళా పైలట్లు ఎంతగానో దోహదపడ్డారని పేర్కొంటూ వారిని అభినందించారు. నావికా సాగర్ పరిక్రమ సందర్భంగా నేవీ, ఎయిర్ ఫోర్స్లలో సాహసోపేతమైన ప్రతిభ కనబరిచిన లెఫ్టినెంట్ కమాండర్ రూపా దిల్నాల్లను రక్షణ మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రకృతిని జయించడానికి ప్రయత్నించడం కంటే దానిని గౌరవించడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. సముద్రంలో 238 రోజులు గడిపి 47,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన అసాధారణ విజయం పట్ల కమాండర్లను ప్రశంసించారు. లెఫ్టినెంట్ కమాండర్ రూపా 20 అడుగుల ఎత్తైన అలలను, సముద్రంలోని తలెత్తిన వివిధ పరిస్థితులను ఎదుర్కొని ప్రయాణించారని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఈ ఇరువురి ఘనత పట్ల దేశం మొత్తం గర్విస్తుందని, సియాచిన్ ఎత్తుల నుండి సముద్రాల లోతు వరకు భారతదేశ కుమార్తెలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూనే ఉన్నారని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. लेफ्टिनेंट कमांडर दिलनाथ के और लेफ्टिनेंट कमांडर रूपा ए का भारत के रक्षा मंत्री के रूप में मैं आप सबको आशीर्वाद भी देता हूं और आप सबका स्वागत भी करता हूं. Only I am not proud of you. The whole country is proud of you both. और इस हिस्टोरिकल अचीवमेंट के लिए आप लोगों को विशेष मैं बधाई देता हूं. आपने जो करिश्मेटिक का यह काम किया है वो आपकी एक अचीवमेंट तो यह है ही, लेकिन वह एक राष्ट्र के रूप में हमारी एक बड़ी उपलब्धि है, एक मेजर अचीवमेंट है इस राष्ट्र की. बचपन से हम लोग ये पढ़ते आए हैं कि सूर्य हमारी मिल्की वे के केंद्र के चारों ओर परिक्रमा करता है. पृथ्वी सूर्य के चारों ओर परिक्रमा करती है, लेकिन एक तरह से पृथ्वी की परिक्रमा करने का जो पराक्रम आपने दिखाया है उसे देखकर मुझे बहुत ही गर्व की अनुभूति हो रही है. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అందించిన ప్రోత్సాహం తమ మనోధైర్యాన్ని పెంచిందని లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా అన్నారు. Yes, we made it. On October 2nd, 2024, we left Goa with a lot of hope and courage for this expedition. And today, we stand here, alive and strong together. We flew our national flag and Indian Navy's flag at every sea and land across the earth. Whenever we landed, we were greeted with cheers and care, reminded us of the goodwill we share as our Indians. We proudly represented India in the journey of this lifetime, and this was a promise I made to my father. He is no more here with me, but his presence was felt throughout the journey for me. I feel I have lived all my 7 lives in these 8 months. The world of the sea, it's the same planet, but it's a different whole world out there. I have seen the sea glow at night, the sky filled with galaxies, shooting stars, sheer darkness that brings the mind and body to peace. In this voyage, I found a friend in you and a friend in myself, who both I can trust my life with.
How many people can claim that? I can. My family present here today, you have been my spine throughout my life, supporting me in all my unconventional choices. So, we would like to thank all the people who were involved in this. Honorable Raksha Mantri ji, the call you made at sea when we were in the middle of the ocean, despite your busy schedule, it gave us overwhelming joy and motivation to keep going. Thank you very much. పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా విజయనగరం జిల్లాలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ రోజు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేద్కర్, జేసీ ఎస్ సేతు మాధవన్ సహా సుమారు 1500 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ప్రజలు పాల్గొని రామధనస్సు ఆకారంలో యోగాసనాలు వేశారు. యోగా ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో యోగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని మంత్రి కొండపల్లి తెలిపారు. యోగా పూర్వీకులు మనకు అందించిన గొప్ప ఆస్తి అని, దీనిని సాధన చేయడం ద్వారా మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరిని యోగా దిశగా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. జూన్ నెలలో చింతపల్లి బీచ్, రామతీర్థం, తాటిపూడి రిజర్వాయర్ తదితర ప్రదేశాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ 10న జిల్లాకు చెందిన 5000 మంది ఉపాధి పథకం వేతనదారులతో యోగాసనాలు ప్రదర్శించే కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలియజేశారు. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర అనే నినాదంతో ప్రతి కుటుంబానికి యోగా పరిచయం చేయాలి, యోగా తాలూకు ప్రాముఖ్యత తెలియాలని రాష్ట్రమంతా కూడా ఈ నెల యోగా మంత్ అని అనౌన్స్ చేసి యోగా శిక్షణా కేంద్రాలు ప్రతి డిస్ట్రిక్ట్లోని, ప్రతి మండలాల్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, యోగా అనేది మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి. మనం ఎన్నో హిందూ ధర్మం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. మరి అందులో యోగా తాలూకు ప్రాముఖ్యత అనేది మన వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తే వాళ్ళ తాలూకు బాడీ సైన్స్, ఆరోగ్యకరమైనటువంటి బాడీని పెంపొందించడానికి ఏ రకంగా తోడ్పడుతుందని ఒక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యోగా మంత్ కింద డిక్లేర్ చేసి ఈరోజు ఇక్కడ రామనారాయణం విజయనగరం జిల్లాలో, విజయనగరం కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అందరితో అందరితో కలిపి కలెక్టర్ గారు ఆధ్వర్యం, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, నోడల్ ఆఫీసర్ గారిని అపాయింట్ చేస్తూ అందరినీ కూడా యోగా శిక్షణ కేంద్రాన్ని ఆఫీసర్స్ అవ్వచ్చు, లోకల్గా ఉన్నటువంటి మహిళా సంఘాలు అవ్వచ్చు, గ్రామస్తులు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, అందరినీ కూడా కలుపుకొని యోగాంధ్రాకి ఈ శిక్షణా కేంద్రం చేయడం జరిగింది. ఇలాగొక నెక్స్ట్ వారం మళ్ళీ ఇంకో ప్లేస్లో పెట్టుకొని ముఖ్యంగా యోగా తాలూకా ప్రాముఖ్యత ప్రతి కుటుంబానికి తెలియజేస్తూ రేపు జూన్ 21వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాబోతున్నారు. ఆ రోజు ఉత్తరాంధ్ర మన విశాఖపట్నంలో సుమారు 5 లక్షల మందితో ప్రదర్శన చేస్తూ ప్రతి విలేజ్లో కూడా యోగాని ప్రదర్శన చేస్తూ మనందరం కూడా యోగా తాలూకా మెసేజ్ని వరల్డ్ అంతా కూడా తెలియజేయడానికి ఒక మంచి రోజు కింద, ఎందుకంటే ఈ జూన్ 21 అనేది యోగా డే, ఆ రోజు అందరూ కలిపి చేయడానికి ఈరోజు ఈ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు జరిగిందని తెలియజేసుకుంటాం. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ సహా పలువురు ప్రముఖులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి బి కృష్ణమోహన్, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి దర్శనం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయం వెలుపల మాట్లాడుతూ కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం అద్భుతంగా జరిగిందన్నారు. పసుపు పండుగ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలని తిరుమలకు వచ్చినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, తద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు మంత్రి తెలిపారు. దేవుని గడపలో ఒక మహాజాతరని తలపించే
ప్రజా సమూహంతో జరిగినటువంటి ఒక పసుపు పండగని చూసి శ్రీవారి సేవలో ఈరోజు స్వామివారి ఆశీస్సులు పొందాలని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి రావడం జరిగింది. నాలాగే అనేక మంది నిన్నటి పండుగ వాతావరణాన్ని వీక్షించిన వాళ్ళందరూ కూడా స్వామివారి ఆశీస్సులకు వచ్చారు. ఇవాళ స్వామివారిని మేము కోరుకునేదంతా ఒక్కటే, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హెచ్ఆర్‌డి మంత్రి గారైన లోకేష్ గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉండి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సాంకేతికతల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుంటుంది. ఆ విధంగా స్వామివారిని ఆశీస్సులు ఇవ్వమని, నూతనంగా ఎంపిక కాబడినటువంటి జాతీయ అధ్యక్షులకి ఆయన పూర్తి ఆశీర్వచనాలు ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, మంచి జరగాలి అని చెప్పి స్వామివారిని కోరుకున్నాం. అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా వ్యక్తిగతంగా కోరుకోవడం కూడా. అనకాపల్లి జిల్లా రోలుగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. అడ్డసరం గ్రామం సమీపంలోని ఆయిల్ పామ్ తోటలో గంజాయిని నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐలు పి రామకృష్ణ, ఎం శ్రీనివాసరావు నేతృత్వంలోని పోలీస్ బృందం జరిపిన ఆకస్మిక దాడిలో 750 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 37 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు జరిపిన దాడిలో 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. 3 మోటార్ సైకిళ్లను, 1 కారును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ బృందాన్ని అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఎం దేవప్రసాద్, ఎల్ మోహన్ రావు, అనకాపల్లి డీఎస్పీ ఎం శ్రావణి, సిఐ పి కోటేశ్వరరావు, ఎస్ఐలు ఈ రామకృష్ణ, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకి ఒకటి ఇన్పుట్ వచ్చింది. బేస్డ్ ఆన్ దాట్ ఇన్పుట్ ఎస్ఐ రోలుగుంట అండ్ ఎస్ఐ కొత్తకోట ఇద్దరు అది రెస్పెక్టివ్ టీమ్స్తో పాటు రోలుగుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొత్తాలం అండ్ ఆదర్శ్రమ్ విలేజ్ అవుట్స్కర్ట్స్ దగ్గర చెకింగ్ చేసినప్పుడు ఒక వెహికల్, 3 మోటార్ సైకిల్స్ ప్లస్ 9 అక్యూజ్డ్ అక్కడ గాంజాయితో పాటు దొరికారు. వెహికల్ చెకింగ్ చేసుకుంటే మనకి ఫస్ట్ 500 kgs గాంజాయి వెహికల్లోనే దొరికింది. దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ ఇంటరోగేషన్లో అది సేమ్ ఆయిల్ పామ్ టోప్స్ దగ్గర ఇంకా 250 kgs మనకి సీజ్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 750 kgs ఆఫ్ గాంజా వాజ్ సీజ్డ్ ఫ్రమ్ ద స్పాట్. ఇందులో ఇన్ టోటల్ 9 పర్సన్స్ని ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాచ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 పర్సన్స్ మనం ఐడెంటిఫై చేసాము, కానీ వాళ్ళు సీన్ నుంచి పారిపోయారు. మన టీమ్ ప్రెసెంట్లీ దే ఆర్ ఆన్ ద జాబ్ టు అప్రిహెండ్ దీస్ ఫెలోస్. ఈ స్టోరీ ఏమంటే మనకి లాస్ట్ 4 days బ్యాక్ కొంతమంది ఈ 600 kgs గాంజాయి పట్టుకుని ఈ ఆయిల్ టోప్స్ దగ్గర తీసుకుని వచ్చారు, అక్కడ డంపింగ్ చేసుకున్నారు. అండ్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సేమ్ గ్యాంగ్ ఆఫ్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సేమ్ ఆయిల్ పామ్ టోప్స్ దగ్గర ఈ 150 kgs వరకు తీసుకుని వస్తున్నారు అలాంగ్ విత్ 1 కార్. దాన్ని బేస్ చేసుకుని ఇది సక్సెస్ఫుల్గానే రేడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్యూజ్ నెంబర్ 1 ఎన్ కొత్తూరు పంచాయతీ రోలుగుంట మండలం. ఆ వ్యక్తి పైన 4 ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి, ఆల్ ఎన్డీపీఎస్ కేసెస్. రోలుగుంట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, ఇంకా గోలుగొండ 1 కేసు, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ 1 కేసు. సో ఈ వ్యక్తి సంబంధించి మనం ఒక హార్డ్ అండ్ ఎన్డీపీఎస్ క్రిమినల్ కింద మనం పెడుతున్నాము. ఒక షీట్ కూడా ఆల్రెడీ అతని మీద ఉంది, ఫర్దర్ స్ట్రెంథన్ చేసుకుంటున్నాము. ఈ వ్యక్తి అలాంగ్ విత్ అక్యూజ్ నెంబర్ 2 అది మొత్తం ప్లాన్ చేసేసారు, కాన్స్పిరేషన్ చేశారు. దెన్ దే అప్రోచ్డ్ ఫ్యూ ఆఫ్ ద మీడియేటర్స్ A5 and A6. వాళ్ళు ఒక సీలేరు ప్లస్ కలిమేల ఇన్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్
ఒక వ్యక్తితో కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి ఇది 750 kgs గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇందులో మిగతా అందరూ అక్యూజ్ కూడా పైలట్స్, సప్లయర్స్ అండ్ మీడియేటర్స్ గానే యాక్ట్ చేశారు. ఇందులో ఈ కార్ డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, లా అండ్ ఆర్డర్ కమిషనర్ ఈజీ మధుసూదన్ రెడ్డి, ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా, ఐజీ శ్రీకాంత్ లు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి ఈ తెల్లవారుజామున స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక్కడ బండి ఎక్కేస్తారు కదా. మీటింగ్ వాట్ టైం? 8:30 చెప్పండి. 8:30 ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె వెట్రిసెల్వి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ద్వారకా తిరుమల మండలంలో ఆమె సుడిగాలి పర్యటన చేసి వ్యవసాయ అనుబంధ రంగాలను పరిశీలించారు. ద్వారకా తిరుమలలో ఫార్మ్ పాండ్స్ ను, గుండు గొలనుగుంటలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించి ప్రకృతి వ్యవసాయంతో పండిస్తున్న కూరగాయలు, పండ్ల తోటలను పరిశీలించారు. సాగుకు వినియోగిస్తున్న పంచగవ్య సేంద్రియ ఎరువుల గురించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు ప్రజల ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ఈ సంవత్సరం మరో 10,000కు పెంచాలని రైతులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కురుకుట్టి తోనం మామిడిపల్లి గ్రామాలలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన్ కేంద్రం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీడి సాగులో అంతర పంటలు, ఆయిల్ పామ్, అరటిలో పురుగులు, తెగులు యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, ఖరీఫ్ సీజన్ పంటలపై అవగాహన కల్పించారు. వరిలో అధిక దిగుబడి కోసం మేలైన యాజమాన్య పద్ధతులు, భూసార పరీక్షల ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విభాగ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రాజు, ఐసీఆర్ శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకటేశ్వర్లు, వ్యవసాయ విభాగ అధికారి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. లిక్కర్ కేసు విషయంలో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కేసీ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి 2 రోజుల పాటు వీరి నలుగురిని పోలీసులు విచారించనున్నారు. విచారణ అనంతరం మరలా జిల్లా జైలుకు తరలిస్తారని అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో యోగాంధ్ర కార్యక్రమం కొనసాగుతుంది. స్థానిక కాపు కళ్యాణ మండపంలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న యోగా శిక్షణ 4వ రోజుకు చేరుకుంది. జూన్ 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకు 4 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ రోజు ఉద్యోగులకు యోగాలో శిక్షణ ఇచ్చారు. Exhale left, inhale center. ఇప్పుడు 10 numbers కౌంట్ చేస్తాను. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ విత్ ఆపోజిషన్. Exhale.
9, 10. Exhale left. And put the right leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మన పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్సీసీ 13వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ నీరజ్ కుమార్ అన్నారు. విశాఖపట్నం రుషికొండలోని గాయత్రి విద్యా పరిషత్ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ జీవీఎంసీ ఆధ్వర్యంలో ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం జరిగింది. ఆయన మాట్లాడుతూ విశాఖను హరిత నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్సీసీ కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. ప్రతి ఎన్సీసీ క్యాడెట్ పర్యావరణ హితంగా జీవించాలని ఆయన పిలుపునిచ్చారు. జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈఎన్వి నరేష్ కుమార్ మాట్లాడుతూ నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం తాము చేస్తున్న కృషిని వివరించారు. కాలువల్లో చెత్త వేయడం వల్ల జరిగే అనర్థాలు వివరించారు. విద్యార్థులు చెత్త నిర్వహణ గురించి నగరంలోని ప్రజానికానికి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం జీవీఎంసీ ఎస్ఆర్యు ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ స్వప్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం కార్యదర్శి జేవి రత్నం, గ్రీన్ వాలంటీర్లు పాల్గొన్నారు. We have to be more careful. In the same series today, we are actually very fortunate that we have got again a very highly dignitary with us, which is Chief Medical Officer of Visakhapatnam, Dr. Naresh Kumar Garu sir, who is here with us and his team, and how to protect yourself and how to protect the city. How to clean the city and where all things you have to take care when you see something wrong in surrounding you. So I would like all of you to please take interest and understand what we will be telling you. సిస్టంలోకి తీసుకురావడానికి అంటే మీ ఇంట్లో జనరేట్ అయ్యే చెత్త, అలాగే షాపుల్లో నుంచి వచ్చే చెత్త, ఇదంతా కూడా మా పారిశుద్ధ్య కార్మికుల ద్వారా కలెక్ట్ చేసుకొని బండిలో వేసుకొని అదంతా ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. మీకు కాపులపాడులో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అని, బయోగ్యాస్ ప్లాంట్ అని, అలాగే మనకి మెడికల్ వేస్ట్ ప్లాంట్ అని, ఇలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్లో ప్రాసెస్ చేసి అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం, లేదంటే ఈ సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం, ఇవి చేస్తాం. అంటే మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీరు ఒక కాలువలో ఒక కాగితం వేసారనుకోండి, ఆ కాగితాన్ని ఈ సిస్టంలోకి తీసుకురావడానికి ఎంత కష్టపడాలో మీరు ఆలోచించండి. అదే కాగితాన్ని మీ జేబులో పెట్టుకొని దగ్గరలో ఉండే డస్ట్బిన్లో వేసారనుకోండి, అది సిస్టంలోకి వచ్చేస్తుంది. ప్రతిరోజు ఆ డస్ట్బిన్లో ఉన్న చెత్తని బండిలో వేసుకొని ఆ బండిలో ఉన్న చెత్త ప్లాంట్కి వెళ్తుంది. కాబట్టి మీరు వేసిన చెత్త చక్కగా ప్రాసెస్ అయిపోద్ది. డిజాస్టర్స్ కోసం మీరు విన్నారమ్మా, విపత్తులు అంటారు, చాలా రకాలు ఉంటాయి. సో అవి న్యాచురల్ అయినా అవ్వచ్చు, మ్యాన్ మేడ్ అయినా అవ్వచ్చు. అంటే ప్రకృతి రీత్యా జరిగినవి, కొన్ని మనుషుల ఇంటర్వెన్షన్స్తో జరిగినవి. సో అవి మనం నివారించడంలోని సిటిజన్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని సివిల్ డిఫెన్స్ గురించి వినే ఉంటారు కదా. మీరు విన్నారా సివిల్ డిఫెన్స్? వినలేదు. మొన్న మనకి యుద్ధం జరిగింది కదా ఇండియాకి పాకిస్తాన్కి. అప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ చేయించారా? సో అందులో సివిల్ డిఫెన్స్ రోల్ చాలా ఉంది. అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు 18 years కంప్లీట్ ఎవరైతే అవుతుందో ఆ ఏజ్ నుంచి ఐ థింక్ అరౌండ్ 32 అనుకుంటా, ఈ ఏజ్లో ఉన్న ఎవరైనా సరే సివిల్ డిఫెన్స్లో ట్రైనింగ్, ఇప్పుడు మీరు ఎలా ఎన్సీసీలో ఎలా ఉన్నారు అలా సివిల్ డిఫెన్స్లో కూడా ట్రైనింగ్ తీసుకొని యుద్ధాలు వచ్చేటప్పుడు కానీ లేదంటే ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ యాక్టివ్ రోల్ ప్లే చేయడం. ఫస్ట్ ఎయిడ్ మెయిన్ కదా,
ఫస్ట్ ఎయిడ్ లో ట్రైనింగ్ ఇస్తారు, లేదంటే ఏదైనా బిల్డింగ్ లో ఎవరైనా ఫైర్ యాక్సిడెంట్ లో ఉండిపోయినప్పుడు వాళ్ళని ఎలా బయటికి తీసుకురావచ్చు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. మొత్తం 31 రోజులకు లెక్కింపు లెక్కించగా ఆలయ ప్రధాన హుండీల ద్వారా 1.11 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. అన్నదానం హుండీల ద్వారా 20.43 లక్షల ఆదాయం సమకూరింది. స్వామివారికి మొత్తం 1.32 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు కార్యనిర్వహణాధికారి చక్రధర్రావు తెలిపారు. అలాగే ఒక భక్తురాలు నిలువు దోపిడీ ద్వారా హుండీలో 104 గ్రాముల బంగారం వేశారని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున హుండీలు లెక్కించగా 31 రోజులకు గాను 1,32,04,170 రూపాయలు రావడం జరిగింది. ఇందులో ఆలయ ప్రధాన హుండీల ద్వారా 1,11,60,745 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 20,43,430 వెరసి 1,32,04,770 రూపాయలుగా రావడం జరిగింది. భక్తురాలు నిల్లు దోపిడీ ద్వారా వచ్చిన బంగారం 104 గ్రాములతో సహా కలిపి మొత్తం 112 గ్రాములు, వెండి 980 గ్రాములు రావడం జరిగింది. ఇది కాకుండా 64 విదేశీ కరెన్సీ కూడా రావడం జరిగింది. ఇందులో తనిఖీదారు వారు రాజమండ్రి, కిరణ్ సెకండ్ రేడియో, గోపాలపురం, బి నరేంద్ర థర్డ్ రేడియో, అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవాస సేవకులు, కెనరా బ్యాంక్ రావులపాలెం వారు అందులో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ రాష్ట్ర మహాసభ ఈ నెల 31వ తేదీన అనకాపల్లిలో జరుగుతాయని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేతలు వెల్లడించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో పార్టీ నేతలు ర్యాలీ ద్వారా ప్రచారం నిర్వహించారు. మహాసభలో గిరిజన సమస్యలపై చర్చిస్తారు. జూన్ 8, 9 తేదీల్లో జార్ఖండ్ లో జరిగే ఆదివాసీ సంఘర్ష మెర్చా జాతీయ మహాసభలకు రాష్ట్రం నుంచి ప్రతినిధులను ఎంపిక చేస్తారని లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు తెలిపారు. జరిగే మహాసభలు జయప్రదం చేయండి. గిరిజన సంఘం మహాసభలు జయప్రదం చేయండి. మే 31 అనకాపల్లిలో జరుగుతున్న గిరిజన సంఘం మహాసభలు జయప్రదం చేయండి. గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. ఎస్సీ వర్గీకరణ పేరిట దేశవ్యాప్తంగా మాలలపై కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ మాలలపై ఇంత కుట్ర జరుగుతున్నా ఈ వర్గీయులలో చలనం లేదన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో మాలలకు ప్రభుత్వాలు తీవ్రమైన అన్యాయం చేశాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి అన్ని వర్గాలు టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి. మిత్రులారా, మన సామాజిక వర్గం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఎవరిలోని చలనం లేదు. మిత్రులారా, మనం మాట్లాడకుండా ఉంటే, ప్రజాస్వామ్యత పోరాటం చేయకుండా ఉంటే, దీనిపైన మనం రియాక్ట్ కాకపోతే మన సామాజిక వర్గం చరిత్రలో ఒకప్పుడు ఉండేదని చెప్పుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. మిత్రులారా, మాల ఉద్యోగులారా, పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు అంబేద్కర్. ఇకనైనా మీరు డైరెక్ట్గా రాకపోయినా ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో మీరంతా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మాల సోదరులందరూ గమనించండి. ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి రిజర్వేషన్ పేరుతో మనకు 100లో 3కే రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ 100లో 3కి ఇచ్చేటటువంటి ఈ సీట్లని తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాల్లో వేరే సమస్యలు ఏవి లేవన్నట్టు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు పక్కన పడేసి ఇమీడియట్గా వచ్చి ఎస్సీ వర్గీకరణను భుజాన వేసుకుని సబ్ క్లాసిఫికేషన్ చేస్తూ ఉన్నారు. 100లో 3కి ఇచ్చే ఈ సీట్లను 59 కులాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎలా విభజిస్తారు? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 కులాలకు ఎలా విభజించి పంచుతారని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇకనైనా కళ్ళు తెరవండి. ఇది దేశవ్యాప్త ఉద్యమం. అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర పని తొక్కేస్తూ ఉన్నాయి. కాబట్టి మనమంతా పోరాటం చేయడానికి, నిరంతర పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ ఉన్నాను. भाई और बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई और बहनों, लड़ाई करना है.
థ్యాంక్ యూ. డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.